హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జెన్జీ కాన్క్లేవ్ గ్రాండ్గా జరిగింది. తెలంగాణ బీజేవైఎం అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో జరిగిన నమో జెన్జీ కాన్క్లేవ్కు ముఖ్య అతిథులుగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ ఈటల, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అటు మోదీ 12 ఏళ్ల పాలనలో విజయాలు, సంస్కరణలపై జెన్జీ కాన్క్లేవ్ జరిగింది. ఈ కాన్క్లేవ్కు భారీగా యువతి తరలివచ్చారు. దేశంలో అలజడి చేసే కుట్ర జరుగుతోందని ఎమర్జెన్సీ ఆరోపణలు చేసిన ఈరోజు భారతదేశం ఐక్యత ఉందంటే ఈ దేశంలో ఉన్న సంస్కృతి, మన యుథోస్, మన నేషనల్ దేశభక్తి. కానీ బాధ ఏమనిపిస్తుందంటే ఈరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు, నేపాల్లో జంజీ ఏ విధంగా అయితే రోడ్ల మీద వచ్చారో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాడో ఇండియాలో కూడా జంజీ చేయాలంటాడు. ఇంకో నాయకుడు అంటాడు, బంగ్లాదేశ్లో జంజీ ఎట్లయితే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో భారతదేశంలో కూడా సృష్టించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను వాళ్ళకు. భారతదేశంలో యువత, భారతదేశంలో జంజీ ఈ దేశాన్ని ప్రేమిస్తారో మోదీ గారి చేయబట్టే ఈ దేశంలో వెళ్ళిన యువత మోదీ గారు వెంటనే ఉంటారు, దేశంతో ఉంటారు. మీ యొక్క విధ్వంసన మాటలకు వినరు, నమ్మరు అనే విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈ దేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని స్థాపించినటువంటి నాయకుడు. నిర్భయంగా నా ఆడబిడ్డలకు ఆత్మగౌరవం కావాలా, నా ఆడబిడ్డలు మరుగుదొడ్ల కోసం అవస్థపడొద్దని రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి ఫైటర్ జెట్లను నిర్మాణం చేసుకునేటువంటి స్థాయికి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిర్మాణం చేసేటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఇప్పుడు 4వ స్థాయికి, మనము మరి 3వ స్థాయికి కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. 2025-2026లో 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా సమస్యను గుర్తించి దీన్ని ట్యాకిల్ చేయాలని చెప్పి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదం మాత్రమే కాకుండా అది రియాలిటీ చేసిన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారి మాత్రమే. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి నేను చెప్పాల్సక్కర్లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి చదువురాని దేశంలో ఇవాళ 55 కోట్ల మందికి జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. హేళన చేసిండ్రు, జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నావు కదా మోడీ గారు, ఎన్ని డబ్బులు వేస్తావు స్విస్ బ్యాంక్ నుంచి తెచ్చని చెప్పి హేళన చేసిండ్రు. కానీ ఇవాళ అర్థమైపోయింది, ప్రపంచంలో అమెరికా కంటే, చైనా కంటే, రష్యా కంటే, యూరోప్ కంట్రీల కంటే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుతున్న దేశం భారతదేశం మాత్రమే.